రద్దు చేయాలి లేబర్ కోడ్ బిల్లులను, రద్దు చేయాలి లేబర్ 10,000 రూపాయలు పెరిగే ధరలకు అద్దే లేదు. కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు కార్మికులు పర్మనెంట్ చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలు, వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు దేశవ్యాప్తంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సిఐటియు యొక్క పిలుపు మేరకు కదిరి పట్టణంలో మున్సిపల్ కార్మికులు మరియు ప్రజా సంఘాల నాయకులు కార్మికులంతా కలిసి లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, మా యొక్క మున్సిపల్ కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని చెప్పి మేము మున్సిపల్ యూనియన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ మా యొక్క సిఐటియు సంఘం ఏం పిలిపించినా మున్సిపల్ యూనియన్ తరఫున మేము వారికి మద్దతు ఇచ్చి వారి సంఘీభావం ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్త మేరకు ప్రజలు కూడా మనం లేబర్ కార్మికుల కోడ్ పైన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం లేబర్ల పైన తెచ్చినటువంటి లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే పెరుగుతున్న నిత్యావసర ధరలను బట్టి వాళ్ళకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. దేశవ్యాప్తంగా లేబర్ కోడ్ బిల్లులను రద్దు చేయాలని, అదేవిధంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అన్ని రకాల కార్మికులను రెగ్యులర్ చేయాలని ఈ డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఏదైతే కోవిడ్ కాలంలో పార్లమెంట్లో లేబర్ కోడ్ బిల్లులను ఉన్నపలంగా చర్చ లేకుండా పార్లమెంట్లో పెట్టి ఈరోజు కార్మికులను హక్కులను కాలరాసే విధంగా లేబర్ కోడ్ బిల్లులు తీసుకొచ్చినారు. అవి వెంటనే రద్దు చేయాలా. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వమే చెప్పినటువంటి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని ఈ డిమాండ్. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా అనేక సభలు కూడా చెప్తున్నది. ఈ దేశంలో ధరలు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి ఒక కార్మికుడు బతకాలంటే కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఉంటేనే ఇప్పుడు ఉన్నటువంటి ధరల్లో బతుకుతున్నాం. అట్లాంటి సమయంలో ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఏదైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకు 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా గత ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చింది. మేము వెంటనే వీళ్ళందరికీ రెగ్యులేట్ చేస్తామని అవన్నీ కూడా ఈరోజు పక్కన పెట్టి హక్కులను కారరాసే విధంగా చూస్తున్నారు. ఏదైతే సిఐటిగా మేము ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాము, కార్మికుల హక్కులను మీరు కాలరాస్తే భవిష్యత్తులో కూడా మేము అనేక ఏ విధంగా పోరాటాలు తీసుకుంటాం. మీ మెడలు ఉంచడానికి కూడా ప్రభుత్వాలుగా మేము సిఐటిగా ముందుంటాం. ఏదైతే కార్మికుల హక్కులను కాలరాసే విధంగా మీరు తీసుకొస్తున్నారో ఆ వెంటనే రద్దు చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. నిరసిస్తూ ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కుదించి లేబర్ కోడ్ బిల్లుల పేరుతో పెట్టుబడిదారులకి బహుళజాతి కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా తయారు చేసిన బిల్లులను రద్దు చేయాలని చెప్పేసి సిఐటి ఇతర కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. బ్రిటిష్ కాలంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలని దాదాపు 45 చట్టాలని కేంద్ర ప్రభుత్వం బీజేపీ పెట్టుబడిదారుల లాభాల కోసం అని చెప్పి ఆ చట్టాల్లో కార్మికుల హక్కులను కాపాడే విధానాలని తొలగించేసి ఆ కంపెనీల లాభాల కోసం
కార్మిక హక్కులను హరిస్తూ చట్టాలు రూపొందించి అవి లేబర్ కోడ్ బిల్లుల పేరుతో కోవిడ్ కాలంలో ప్రారంభించి ఇప్పుడు వచ్చే ఏప్రిల్ నుంచి అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఈ దేశ ప్రభుత్వం ఈ దేశ కార్మికుల ప్రయోజనాల కోసం నిలబడాలి. ఈ దేశంలో పేదల కోసం, ప్రజల కోసం, రైతుల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేయాలి. అట్లా కాకుండా విదేశీ కంపెనీల కోసమో లేదా కేవలం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమో ఈ దేశ ప్రజల సంపదని, కార్మికుల హక్కుల్ని, రైతాంగం యొక్క శ్రమని తాకట్టు పెట్టే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ బిల్లుల పేరుతో కార్మికుల హక్కులను హరించడం అనేది చాలా అన్యాయమైందని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈరోజు దేశంలో పేదరికం పెరిగిపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలసలు పోతూ ఉన్నారు. ఇట్లాంటి కార్మికుల, పేద ప్రజల ఈరోజు వాళ్ళ ఆర్థిక స్థితి పెంచాల్సింది పోయి కార్మికుల హక్కుల్ని, ఎంతో కొంత సంక్షేమాన్ని, వేతనాల్ని, హక్కుల్ని అందించే కార్మిక చట్టాలను కూడా హరించివేసి ఈరోజు పెట్టుబడిదారుల కడుపు నింపడం కోసం ఈరోజు లేబర్ కోడ్ బిల్లు తీసుకురావడం అనేది చాలా అన్యాయమని చెప్పి మేము ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. అలాగే రైతులు పండించే పంటలకి కనీసం మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి ఏళ్ల తరబడి పోరాటం చేస్తూ ఉన్నారు. కోవిడ్ కాలంలో సంవత్సరం పైగా ఢిల్లీ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా కనీసం రైతుల పంటలకి గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి చెప్పకపోగా ఈరోజు కార్మికుల రైతుల హక్కులు హరించే విధంగా చట్టాలు తీసుకొని వస్తోంది. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు హామీలు ఇచ్చింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ధరలు నియంత్రణ చేస్తాం, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని రెగ్యులర్ చేస్తాం, స్కీమ్ వర్కర్ని ఆదుకుంటాం, ఈ రకంగా అనేక హామీలు ఇచ్చారు. అయినా ఇప్పటికీ 6 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కాంట్రాక్ట్ కార్మికులు కానీ, అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ ఈ రకంగా మీరు ఇచ్చిన హామీ ఏది కూడా అమలు చేయలేదు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈరోజు చాలా అన్యాయమైన పని. మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు ఉదయం లేస్తే దుల్లో పనిచేస్తారు. ప్రజలంతా బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పేసి తెల్లారే రోడ్ల మీద వచ్చి పారిశుద్ధ్య పనులు చేసే మున్సిపల్ కార్మికులు కూడా కనీస వేతనం ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చేతులు రావడం వల్ల ఈరోజు క్యాబ్ డ్రైవర్లకి సంవత్సరం మంది జీతాలు ఇవ్వాలా, ఎట్లా వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటారో. మున్సిపల్ కార్మికులకి వాళ్ళ పని చేసేదేమో ఎక్కువ, వాళ్ళకి ఇచ్చే వేతనాలు తక్కువ, పెరిగే ధరలతో కుటుంబాలు ఎట్లా పోషించుకుంటారో. అలాగే ఈరోజు అనేక ప్రభుత్వ శాఖల్లో మన కదిలో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు 50 మంది మహిళలు ఈరోజు పని చేస్తూ ఉంటే వాళ్ళకి వేతనాలు, కనీస వేతనాలు అమలు కావడం లేదు, వాళ్ళకి హక్కులు లేకుండా చేస్తున్నారు. అంటే ఈ రకంగా కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు శ్రమను దోచుకొని రాబోయే రోజుల్లో పెట్టుబడిదారుల ఈరోజు కంపెనీల ప్రయోజనాల కోసం ఇటువంటి అన్యాయపూరితమైనటువంటి చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. అందుకు మేము వ్యతిరేకిస్తాను. ఇప్పటికైనా సరే ఈ కార్మిక లేబర్ కోడ్ బిల్లులను రద్దు చేసుకోకపోతే రాబోయే రోజుల్లో కార్మిక వర్గం తిరగబడుతుంది. ఇది చరిత్రలో ఉన్న నిజం అనే విషయాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం గ్రహించి వెంటనే లేబర్ కోడ్ బిల్లు రద్దు చేయాలి. అలాగే రైతాంగం పండించిన పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తాను.